చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మేలో ఫస్ట్ వీక్ ఆ వాక్యము ఏదైతే ప్రాఫెట్ గారు మనకు చెప్పారో దానిని మీ అందరి ఎదుట గుర్తు చేయాలని మనం చేస్తున్నాను. అది ఏంటి అని అంటే నిర్గమకాండము 33వ అధ్యాయంలో 13-14వ వచనంలో కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము, ఈ జనము నీ ప్రజలే కదా, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. అంటే ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి వాక్యంలో నుంచి ప్రాఫెట్ గారు మనకు ఏదైతే ఎత్తిపట్టారు అనంటే సన్నిధి గురించి ఎత్తిపట్టారు. ఈ సన్నిధి అనేది మనకి 3 రకాలుగా ఉంటుందండి. ఎలా అంటే దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, మనుషుల యొక్క సన్నిధి ఉంటుంది, మన యొక్క సన్నిధి ఉంటుంది. మరి మన జీవితంలో దేవుని యొక్క చిత్తము చేయాలి అనంటే మనకి ఉపయోగపడేది మనుషుల యొక్క సన్నిధి కాదు, లేకపోతే నీ అంతటా నువ్వు క్రియేట్ చేసుకున్నటువంటి సన్నిధి కాదు. కానీ దేవుడు ఏదైతే సన్నిధి మన చుట్టూ ఏర్పాటు చేయాలనుకుంటున్నాడో ఆ సన్నిధి మాత్రమే దేవుని యొక్క చిత్తము చేయడానికి మనకు సహాయం చేస్తుంది. సో ఆ దేవుని యొక్క సన్నిధి అనేది మనం ఏ విధంగా ఏర్పరచుకోగలుగుతాం, లేకపోతే మనుషుల యొక్క సన్నిధికి మనం దూరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, లేకపోతే మన యొక్క సన్నిధి అనేది మన చుట్టూ ఎలాగ ఉంటుంది అని అంటే ఎప్పుడైతే మనం నార్మల్గా రెగ్యులర్గా ప్రేయర్ చేస్తూ ఉంటాం, ఏమని ఒక గంట సేపు లేకపోతే ఒక అర్ధ గంటనో చేస్తూ ఉంటాం. అలా చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, నాకు కావాలి, లేకపోతే నాకు ఈ అవసరం ఉంది, లేకపోతే నా జీవితంలో నేను ఇలా ఉండాలి, ఇది మాత్రమే కాకుండా ఏం చేయాలంట, దేవుని గురించి ఎప్పుడైతే నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవునితో నువ్వు సహవాసం అనేది చేస్తూ ఉంటావో అప్పుడు ఏమవుతుందంట అంటే నీ చుట్టూ దేవుని యొక్క సన్నిధి అనేది ఏర్పడుతూ ఉంటుందంట. మనము ఎంతసేపు ఇప్పుడు మనం వస్తూ ఉంటాం సన్నిధికి, ఎప్పుడు సండే కానీ ఫాస్టింగ్ చేసేటప్పుడు కానీ వస్తూ ఉంటాం. జస్ట్ వచ్చి వెళ్ళినప్పుడు నీలో సన్నిధి, దేవుని యొక్క సన్నిధి అనేది ఏర్పాటు అవ్వదు. ఎప్పుడు ఏర్పాటు అవుతుంది దేవుని యొక్క సన్నిధి నీలో అనంటే ఎప్పుడైతే దేవుని గురించి నీవు కొన్ని విషయాలు తెలుసుకుంటా ఉంటావో అప్పుడు మాత్రమే ఆ దేవుని యొక్క సన్నిధి అనేది నీ చుట్టూ ఏర్పడడం కానీ నీలో ఏర్పడడం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం వచ్చి వెళ్ళినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనం మోయలేం. ఎప్పుడైతే నువ్వు సన్నిధికి వస్తూ ఉంటావో, చర్చ్కి వస్తూ ఉంటావో, దేవుని యొక్క వాక్యము విని దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సన్నిధిని నువ్వు తీసుకెళ్ళగలుగుతావు. ఇది దేవుని యొక్క సన్నిధి. మరి మన యొక్క సన్నిధి ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే నా జీవితం ఇలా ఉంది, లేకపోతే నా జీవితంలో ఇటువంటి కష్టాలు ఉన్నాయి, లేకపోతే నా జీవితంలో ఈ విధంగా నేను ఉండాలి, ఇటువంటి ఆలోచనలు ఎప్పుడైతే నువ్వు థింక్ చేసుకుంటూ అలాగే ముందుకు వెళ్తూ ఉంటావో అప్పుడు ఏమవుతుందంట, నీ యొక్క సన్నిధి మాత్రమే నువ్వు చుట్టుపట్ల ఉంటా ఉంటుంది. ఒకవేళ కనుక నువ్వు కోపం కలిగో, లేకపోతే చిరాకుతోనో, లేకపోతే కొన్ని విధములైనటువంటి భావాలతో మనం ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మన దగ్గరికి ఎవరైనా వచ్చినప్పటికీ వాళ్ళు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతూ ఉంటారు. ఎందుకనంటే నీవు దేవుని యొక్క సన్నిధి మోసినప్పుడు మాత్రమే వారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడే ఉంటుంది. ఏమని, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. నీ సన్నిధి నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి విశ్రాంతి అనేది దొరకదు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధి నీవు కలిగి ఉంటావో అప్పుడు మాత్రమే నీ పక్కన ఉన్న వాళ్ళకి విశ్రాంతి అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి మన సన్నిధి మనం మోసినప్పటికీ దేవుని యొక్క చిత్తాన్ని చేయలేం. అలాగే మరి పక్క వాళ్ళ యొక్క సన్నిధి ఎలా ఉంటుంది అనంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన గురించి మనమే ఆలోచించుకోకుండా ఎంతసేపు పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఏమని, వాళ్ళు నాకు ఇలా చేశారు, లేకపోతే వాళ్ళు నా జీవితంలో ఈ విధమైనటువంటి ఆటంకాలు కలిగజేశారు, వాళ్ళు నా గురించి ఇట్లా తిట్టుకుంటున్నారేమో, లేకపోతే నేను ఒకవేళ ఎదిగితే నా మీద ఇలా కుళ్ళుబడతారేమో. ఏం చేస్తున్నామనంటే ఇండైరెక్ట్గా ఎప్పుడైతే నువ్వు ఒకటే జ్ఞాపకం అనేది చేసుకుంటా ఉంటావో నీ జ్ఞాపకంలో వారి యొక్క సన్నిధి అనేది నీలోకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక విషయం గురించి ఎప్పుడైతే ఒక పర్సన్ గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటావో ఏమవుతుందంట, ఇండైరెక్ట్గా వాళ్ళ యొక్క స్పిరిట్ అనేది నీ సరౌండింగ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో మనము వాళ్ళ గురించి ఆలోచించడం కాదు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనం మోస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి దారిలో వెళ్ళగలుగుతూ ఉంటాం. ఇది దేవుని యొక్క సన్నిధి గురించి ప్రాఫెట్ గారు మనతో చెప్పినది. దీంట్లో నుంచి నేను ఈ విధంగా నేర్చుకున్నాను. కాబట్టి మనము ఏ విధమైనటువంటి సన్నిధిని మోయగలుగుతున్నామో, ఏ విధమైనటువంటి సన్నిధితో మనం ఉన్నాము, ఒకవేళ ఏదన్నా రెక్టిఫికేషన్ చేసుకునేదంటే అది చేసుకోవాలని మనం చేస్తాం. దేవుడి చిన్న వాక్యం నేర్చుకున్నాం.